హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు రెసిపీ చూసే ముందు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి. ఈరోజు చేసుకోబోయే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. స్నాక్ ఐటము, ఇలా లోపల మెత్తగా మీద క్రిస్పీగా ఉంటుంది. పాలకూర పకోడీ ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఫ్రెష్గా ఉన్న పాలకూరను ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. వాటిని కడిగి ఒక బౌల్లో వేసుకోండి. ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. చిన్నపిల్లలు పెద్దగా కట్ చేస్తే తినలేరు. ఇలా చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోండి. చిన్నగా కట్ చేసిన పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇందులో 1 స్పూను జీలకర్ర వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 స్పూను ఎండుకారం వేసుకోండి. 1 కప్పు శనగపిండి వేసుకోండి. ఇందులో 1 స్పూను నిమ్మరసం వేసుకోండి. ఇది మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఈ ఆకు పట్టేంత వరకు కొన్ని వాటర్ వేసుకొని మొత్తం ఇలా ఉండాలి. పిండి అనేది కలుపుకుంటే ఈ రకంగా ఉండేట్టు కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ పకోడీలు వేసుకోండి. కొంచెం బాగా ముద్దలాగా వేసుకోకండి, నార్మల్గా వేసుకుంటే సరిపోతుంది. గ్యాస్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇలా వేయగానే కలుపుకోకండి. కొంచెం ఆయిల్లో కొంచెం కాలిన తర్వాత అప్పుడు ఇంకోసారి టర్న్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంతే, ఇలా చేసుకున్నారంటే పాలకూర పకోడీ రెడీ అయినట్టేనండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.